చేతుల్లోకి పెట్టుకొచ్చినటువంటి సందర్భం. కాబట్టి ఆ తాగుబోతుల్లో కోపం ఉంది. ఆ తాగుబోతుల నుండి వచ్చినటువంటి ఇన్సిడెంట్ అనుకుంటున్నాను నేను. ఒక శాంపిల్ గా చూడకూడదా జగన్మోహన్ రెడ్డి గారికి భారీ ముప్పు ఉంది అనే దాన్ని ఎలా చూడొచ్చు? అతనికి భారీ ముప్పు ఎప్పుడూ ఉంటుందండి. ఎందుకంటే తను పుట్టినటువంటిది పులివెందుల, అక్కడ ఫ్యాక్షన్ గడ్డది, ఫ్యాక్షనిజం ద్వారా నలిగినటువంటి వాళ్ళు. వాళ్ళ తాత చచ్చిపోయింది అదే కదా. అవతల ఉన్నట్టు పార్థసారథి రెడ్డి మొన్న ఇంటర్వ్యూ కూడా చూశారు కదా నేను చేసింది లైవ్ లో. అట్లాంటిది వాళ్ళ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. తర్వాత పరిటాల రవి ఇష్యూ తర్వాత ఒక వర్గం అతనికి కక్ష గట్టుంది. అట్లాంటివి ఉంటాయి. అయితే ఈ రాయికి దానికి సంబంధం లేదు. అతనికి థ్రెట్ అయితే ఎప్పుడు ఉంటుంది, నో డౌట్. అందుకనే అతను జాగ్రత్తలు ఎక్కువ తీసుకుంటుంటాడు. అంటే హత్య ప్రయత్నం అనే యాంగిల్ ఏమన్నా చూడొచ్చు? ఖచ్చితంగా ఇది అట్ట చూడడానికని నేను అనుకోవట్లేదు. ఇది చెయ్యాలనుకుంటే గనక రాయితో కొట్టేవాడు తుపాకీతో పేల్చొచ్చు కదా అంటా నేను. అంటే తుపాకీ అవన్నీ కొంచెం పెద్ద సరంగామా కదా. రాయితో కొడితే వాడు అరెస్ట్ అవుతాడు. అంటే తుపాకీతో కలిస్తే తుపాకీ కాల్చినోడు ఇంకా ఈజీగా దొరుకుతాడు కదా. ఎట్లా దొరుకుతాడు? అంటే ఆ బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటో ఏం తెలియదు. ఎప్పటికి తెలియాలి.